వెల్కమ్ బ్యాక్ టు ఐడియా బాస్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగున్నా, కాన్ఫిడెంట్ గా ఉన్నా. మిగతా ఐడియా బాస్ అంటే మిగతా ఫౌండర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లాస్ట్ టైం మీ పిచ్ ని చూడలేకపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ టైం అసలు ఏం జరిగిందో చెప్దాం. మేము అరీనా యాప్ ని లాంచ్ చేసాం. ప్రతిరోజు వర్కౌట్ లేదా యోగా చేసి మీ గోల్స్ ని అచీవ్ చేసి అరీనా పాయింట్స్ ని గెలుచుకోవచ్చు. ఆ తర్వాత ఆ పాయింట్స్ ని రివార్డ్స్ కి కన్వర్ట్ చేయాలి. మా ఫోకస్ కన్స్యూమర్ ఫేసింగ్ B2C లో కాదు. మేము ఫోకస్ చేసే 2 సెగ్మెంట్స్ ఇన్సూరెన్స్ ఇంకా ఫిజియోథెరపీ. B2C కన్సిడర్డ్ ప్రోడక్ట్ ని మన దేశంలో చేయలేము. కరెక్ట్. దే హావ్ టు గో B2B2C. 6 లక్షల నుంచి 6 కోట్ల ఈ ప్రయాణంలో మీ షూస్ అరిగిపోతాయి. మీరు ముందు ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి, ఆ తర్వాత సెకండ్ ప్రాబ్లమ్ ని పిక్ చేయండి. అది కూడా ఫస్ట్ ప్రాబ్లమ్ తో రిలేటెడ్ గా ఉండాలి, అందులో మీకు ఎక్స్పర్టీస్ ఉండాలి. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారా? ఐ థింక్ మేము జడ్జెస్ నుండి చాలా నేర్చుకున్నాం. కానీ అంతకుముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ప్రతి ఒక్కరికి రెండో ఛాన్స్ దొరకదు. మాకు దొరికింది. సో ఈ ఐడియా బాస్ స్టేజ్కి ఇంకా మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. విత్ ఆల్ దీస్ ఫీడ్బ్యాక్ మేము ప్రైమ్ బోర్డ్కి వెళ్ళాం. ఈరోజు మేము ఒక కొత్త స్ట్రాంగర్ సొల్యూషన్ని మీకు ప్రెజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా కోర్ ప్రాబ్లం ఏంటంటే మేము ఈ జర్నీ ప్రారంభించింది ఇండియాలో ఉన్న వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి. హెల్త్ సెగ్మెంట్లో ఉన్నాం. మన ఈ లైఫ్ స్టైల్ వల్ల కోట్ల మంది ప్రజలు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఒక సెగ్మెంట్ ఉంది, 20 కోట్ల మంది మస్కిలో స్కెలిటల్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు. బ్యాక్ పెయిన్ ఇంకా నీ పెయిన్ తో బాధపడుతున్నారు. ఇలాంటి పేషెంట్స్ ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళని ఫిజియోథెరపిస్ట్ ఇంజురీ లేదా క్రానిక్ పెయిన్ నుంచి రికవరీ వరకు తీసుకువెళ్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు పేషెంట్ ని వదిలేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని రికవర్ చేయలేకపోతున్నారు. అరీనా ద్వారా మీరు ఇంట్లో ఉండే ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎక్కడి నుంచి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు చేస్తున్నారు ఏంటని ఫిజియోథెరపిస్ట్ కి తెలియదు. అలాగే పేషెంట్ దగ్గర హ్యాండ్ హోల్డింగ్ కూడా లేదు. సో మేము డెవలప్ చేసిన ప్లాట్ఫామ్, ఆ టెక్నాలజీని మేము షోకేస్ చేసాం. దాన్ని ఉపయోగించి ఈ స్టేజ్ కి ఒక కొత్త సొల్యూషన్ తీసుకొచ్చాం. అది మేము ఈ రోజు రివీల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సొల్యూషన్ కి వీడియో ఏదైనా ఉంటే చూపిస్తారా? ఓకే, ఖచ్చితంగా. షూర్. సో ఒక పేషెంట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు ఫిజియోథెరపీ డాష్ బోర్డ్ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఒక ఫిజియోథెరపిస్ట్ ఈజీగా వాళ్ళ పోర్టల్లో పేషెంట్ ని యాడ్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ వెరీ ఫ్యూ ఇన్ఫర్మేషన్. ఇంకా వాళ్ళు ఏ కండిషన్ కోసం మీ దగ్గరకు వచ్చారని కూడా ఇక్కడ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటో వేసిన తర్వాత ఈజీగా పేషెంట్ పోర్టల్లో యాడ్ అయిపోతారు. అలా యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కస్టమైజ్ కేర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ కోసం ఒక కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు ఏ ఫేస్లో ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎన్నాళ్ళు వర్కౌట్ చేయాలని కూడా ఇందులో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మా AI మెషర్డ్ వర్కౌట్ లైబ్రరీ కూడా ఉంది. ఇందులో ఏ వర్కౌట్ వాళ్ళకి సూట్ అవుతుందని కూడా ఇందులో ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత ఒకటి కొత్త ప్లాన్ క్రియేట్ చేస్తుంది, లేదా మా ప్రీ క్లినికలీ వ్యాలిడేటెడ్ ప్లాన్స్ నుంచి ఏదో ఒక ప్లాన్ ని అసైన్ చేసుకోవచ్చు. ప్లాన్ అసైన్ అయిన తర్వాత యూసర్ ఈ యాప్ ని డౌన్లోడ్ చేశారంటే హోమ్ స్క్రీన్ లో యూసర్ కి వెంటనే ఒక పాపప్ వస్తుంది. అందులో మీకు ఒక ప్లాన్ అసైన్ అయ్యిందని తెలుస్తుంది. ఆ ప్లాన్ డీటెయిల్ మొత్తం యూసర్ వాళ్ళ స్క్రీన్ లో చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఇక్కడ నుండే వాళ్ళ ప్లాన్ లో ఉన్న యాక్టివేషన్ ని ఇంకా వర్కౌట్స్ ని స్టార్ట్ చేయొచ్చు. AI సహాయంతో మీరు ఎలా వర్కౌట్ చేస్తున్నారో ఇది మెషర్ చేస్తుంది. ఇంకా మీరు ఎలా వర్కౌట్ చేయాలని కూడా ఇది మీకు గైడ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు సరిగ్గానే చేశారా లేదా అని కూడా మీకు ఇది చెప్తుంది. మేము కొత్త ఫీచర్ ని కూడా డెవలప్ చేసాం. దాని పేరు పోస్చర్ అనాలిసిస్. ఇది ఫిజియోథెరపిస్ట్ కి ఇంకా పేషెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఇది మిమ్మల్ని 360 డిగ్రీ బాడీని అనలైజ్ చేస్తుంది. దాన్ని బట్టి మీ సిమెట్రీ ఇంకా మీ బాడీ యాంగిల్ ని క్యాల్కులేట్ చేస్తుంది. ఇది క్లినికల్ రేంజ్ లో ఉందని చెక్ చేస్తుంది. ఆ తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది రియల్ టైంలో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. ఇంకా దీన్ని బేసిస్ గా పెట్టుకుని ఫిజియోథెరపిస్ట్ డిసిషన్ తీసుకుంటారు.